Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ మరి జరగబోతూ ఉన్న మన హైదరాబాద్లో మ్యాచ్ జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మరి వరుస ఓటములతో వస్తూ ఉన్న ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్తో అయినా కానీ అది కూడా హోమ్ టీంలో విజయాన్ని సొంతం చేసుకుంటుందా, లేకపోతే ఫామ్లో ఉన్న జీటీ చేతిలో మరొక పరాభవం అనేది కూడా మూటగట్టుకుంటుందా అనేది కూడా వెయిట్ చెయ్యాలి. అండ్ ఈ మ్యాచ్ గురించి విశ్లేషించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ బీసీసీఐ స్కోరర్ అయిన చంద్రశేఖర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. హోమ్ గ్రౌండ్లో ఒక వండర్ఫుల్ పోరు, అది కూడా మన మాజీ ఎస్ఆర్హెచ్ పర్సన్ అయిన జీటీ ప్రెజెంట్ టీమ్మేట్ రషీద్ ఖాన్ కూడా ఉన్నట్టు జీటీతో మనం పోరాడబోతున్నాం. ఎలా ఉండబోతుంది సార్? ఈవెన్ లోకల్గా సిరాజ్ ఇస్ దేర్. యా, ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్కి ఆడలేదు, బట్ యాక్చువల్లీ కదా ఎస్ మన మియా డిఎస్పీ సాబ్. డిఎస్పీ సాబ్. సో డెఫినెట్గానే బాగానే ఉంటుంది. ఒకటి ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా చాణక్య, దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్. రైట్. జీటీ అంటే అట్లీస్ట్ బెంగళూరుని వాళ్ళ సొంత మైదానంలో ఓడించి ఆత్మవిశ్వాసంతో వస్తున్నటువంటిది. ఎస్ఆర్హెచ్ ఏమో యాక్చువల్గా వరుసగా 3 ఓడిపోయి కొంచెం ఒక రకంగా డిమోరలైజ్ అయినటువంటి టీము. సో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సినటువంటి అవసరం, ఆ రకమైనటువంటి ప్రెషర్లో ఉన్నటువంటిది ఎస్ఆర్హెచ్, గెలిచినటువంటి ఆ మొమెంటంలో ఉన్నటువంటిది జీటీ. సో ఓవరాల్గా ఇట్ విల్ బీ ఏ గుడ్ కాంటెస్ట్. గ్యారంటీ ఫర్ ది మనీ అనేటువంటిది మాత్రం చెప్పగలను నేను. వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా అటు గిల్ అంత ఇది లేకపోయినా కానీ టాప్ 3 జీటీ విషయం అడ్వాంటేజ్ ఏంటి అంటే టాప్ 3 ఆర్ ఇన్ గుడ్ ఫామ్. ఓకే. ఒకటి గిల్ని కొంచెం గిల్ ఫామ్ని అంత నిజంగా ఫామ్ కింద చెప్పచ్చా అనేటువంటిది కాకపోయినా కానీ అట్లీస్ట్ పవర్ ప్లేని నెగోషియేట్ చేసేందాకా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. సాయి సుదర్శన్ ఈజ్ ఆఫ్ కోర్స్ యాక్చువల్గా తమిళనాడు ఓపెనరు, అదే రకమైనటువంటి ఫామ్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సో వాళ్ళకేంటి అంటే టాప్ 3 బ్యాటర్లు ఇదిగా ఉన్నారు. అంటే టెవాటియా లాంటి వాడు రావాల్సినటువంటి అవసరం కూడా లేకుండానే దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. అలాగనే వాళ్ళకి బౌలింగ్ యూనిట్ కూడా చాలా బాగుండటం, సిరాజ్ ఇంక్లూషను, ప్రసిద్ధ కృష్ణ ఉండటం, తర్వాత సాయి కిషోర్ ఉండటం అనేటువంటిది, రషీద్ ఖాన్ ఆఫ్ కోర్స్. సో కాబట్టి ఈ రకంగా వాళ్ళకి ఒక బ్యాటింగ్ వనరులు ప్లస్ బౌలింగ్ వనరులు ఈక్వల్గా ఉండేటప్పటికీ గుజరాత్ టైటాన్స్ ఒక వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెండర్గా. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికి టోటల్గానే బ్యాటింగ్ మీద రిలీ అయి ఉండటం అనేటువంటిది, ప్లస్ ఆ బ్యాటింగ్ మీద రిలీ అయినా కూడా అందరూ కూడా ఫామ్లో లేకపోవడం అనేటువంటిది మనకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటిది. సో రేపు డెఫినెట్గా ఆఫ్ కోర్స్ ఒకటి ఎప్పుడైనా కానీ చేసినటువంటి తప్పుల నుంచి నేర్చుకొని ముందుకెళ్తుంటేనే విజయాలు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ అంతకుముందు ఏడాది అంటే 16th ఎడిషన్కి 17th ఎడిషన్కి ఎంత తేడా ఉంది అనేటువంటిది మనం చూసాం. ప్యాట్ కమిన్స్ ఇంక్లూషన్ తోటి ఫైనల్స్ దాకా వచ్చినటువంటి ఇది. సో అందుకని అంత పెద్ద ఎక్కువ టైం పట్టదు. ఫర్ టుమారోస్ మ్యాచ్ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ కాకపోతే సార్, మన బ్యాట్స్మెన్స్ కూడా ఎవరు ఫామ్లో లేరు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా అలాగే పర్ఫార్మెన్స్ వస్తుంది. ఈవెన్ పోన్లే సెకండ్ ఇన్నింగ్స్లో అయినా కానీ చేసింగ్లో అయినా కొడతారు అనుకుంటే ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సేమ్ కథ అనేది కూడా రిపీట్ అవుతుంది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ వర్స్ట్ అయింది. ఇంకా వర్స్ట్ అదే అనుకోలేమో సార్. అండ్ ఇప్పుడైతే మనము హోమ్ గ్రౌండ్లో మరి వాళ్ళ పాత పరంపరని మరి బ్యాక్ చేసుకోవడం కోసం విజయాల బాట పట్టడానికి హోమ్ గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంటుంది డెఫినెట్గానే. ఆ రకమైన అంటే సొంత ప్రేక్షకుల మధ్యన ఆడుతూ ఉన్నటువంటిది. ఇప్పుడు ఎట్లయినా కానీ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువైనటువంటిది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ గమనిస్తే కనుక యాక్చువల్గా ఎల్ఎస్జీ తోటి జరిగినటువంటిది, బికాజ్ ఐఎమ్ ఇన్ ద ప్రెస్ బాక్స్, అఫీషియల్ స్కోరర్. అంటే అటెండెన్స్ కూడా అనౌన్స్ చేసేది నేనే ప్రెస్కి. 35,785 అటెండెన్స్ స్కాన్ అయినటువంటి, ఫుల్ జామ్ ప్యాక్ స్కాన్ అయినటువంటి స్కాన్ అయినటువంటి అటెండెన్స్. స్కాన్ కానటువంటిది డెఫినెట్గానే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్, వెండర్లు, వీళ్ళందరూ యూ టేక్ రైట్. సో కాబట్టి అంత క్రేజ్ ఉంది. సో అందుకని ఈసారి డెఫినెట్గానే అంత సొంత ప్రేక్షకుల మధ్యన ఆరెంజ్ ఆర్మీ మధ్యన బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఐఎమ్ షూర్ అండ్ ఐ హోప్ దట్ డెఫినెట్లీ దే విల్ బౌన్స్ బ్యాక్. ఓకే. ఎందుకంటే అభిషేక్ శర్మ అంత ఎక్స్పెక్టేషన్ అభిషేక్ శర్మలో ఉన్నది డెఫినెట్లీ హీ ఈజ్ ఎ రెగ్యులర్ లెర్నర్. అతనికి మామూలు డొమెస్టిక్ కెరియర్ని దాన్ని చూస్తే కూడాను. సో అందుకని ఆల్రెడీ వరుసగా 3 మ్యాచ్లు నేను ఫెయిల్ అయ్యి ఉన్నాను. కొంచెం కన్సిడరేషన్ ఇస్తున్నాను ఫస్ట్ మ్యాచ్ వదిలేస్తే కనుక. సో కాబట్టి డెఫినెట్గా టుమారో వీ విల్ సీ ఏ డిఫరెంట్ అభిషేక్ శర్మ ఒక ఎండ్లో కనుక నిలబడి అంటే అట్లీస్ట్ 7-8 ఓవర్స్ కనుక నిలబడేట్లయితే మాత్రం థింగ్స్ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ బీన్ అదర్వైజ్. ఓకే సార్, కమింగ్ టు ద బౌలింగ్, మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏ ఒక్కరు కూడా క్లిక్ అవ్వట్లేదు.
అంటే ప్రతి ఒక్క టీం కూడా ఒక స్టార్ బౌలర్ అనే వాళ్ళు ఎవరో ఒకరు ఉండి కష్టాల్లో ఉన్న టైంలో వాళ్ళకు రెగ్యులర్ టైమ్స్లో వికెట్స్ అనేది తీసేవాళ్ళు ఉంటారు. కానీ మన ఎస్ఆర్హెచ్ విషయంలో షమీ కానీ ఈవెన్ హర్షల్ పటేల్ కూడా అంటే కొంచెం ఎకనామికల్గా ఉన్న వికెట్లు అనేది మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. సో ఏంటి సార్ ఇది? అంటే ఇక్కడ ఒక్కటి కరెక్టే, కానీ చాణక్య యాక్చువల్గా అంటే ఫీల్డింగ్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు హర్షల్ పటేల్ విషయం చూస్తే కూడా అతని బౌలింగ్లోనే క్యాచ్లు డ్రాప్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల బౌలర్ ఏం చేయగలడు. అందుకని నాకు కొంచెం ఆ విషయంలో కొంచెం సింపతి యాంగిల్ ఉంది నాకు హర్షల్ మీద. ఈవెన్ యాక్చువల్గా కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో సిమర్జిత్ సింగ్ విషయంలో కూడా నాకు ఆ ఇది ఉంది. డీప్ పాయింట్ దగ్గర ఈజీ క్యాచ్ని వదిలిపెట్టడం అనేటువంటిది. వెంకటేష్ అయ్యర్ అది కూడాను. సో ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ మనకి చుక్కలు చూపించాడు. సో అందుకని అట్లాగే క్రూషియల్ టైంలో ఫీల్డింగ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మన దానికి ఎస్ఆర్హెచ్ పరాజయాలకి ఫీల్డింగ్ కూడా ఒక రీజన్ అవుతుంది. ఈవెన్ ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు కెప్టెన్ కమిన్స్, అట్లీస్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో దాన్ని యాక్సెప్ట్ చేశాడు. మేము బ్యాటింగ్ ఫెయిల్యూర్ తోటి ఓడిపోలేదు, మా ఫీల్డింగ్ లోపాల వల్ల ఓడిపోయాము అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు కోల్కతాతో జరిగినటువంటి మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్. సో ఎప్పుడైతే క్యాప్టెన్ తన ఓటమికి కారణం ఏంటి అనేటువంటిది గుర్తించాడో, గుర్తించడమే కాదు యాక్చువల్గా పబ్లిక్లో దాన్ని ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు, అడ్మిట్ చేశాడు, ఆటోమేటిక్గా దాని నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అట్లీస్ట్ దట్స్ ఎ గుడ్ సైన్. క్యాప్టెన్ దాన్ని ఒప్పుకొని లోపం ఎక్కడుంది అనేది ఒప్పుకున్నాడు కాబట్టి వచ్చేటువంటి మ్యాచ్లో జీటీతో జరిగేటువంటి మ్యాచ్లో అది జరగదు. యు ఆర్ రైట్. కాబట్టి బౌలర్కి సపోర్ట్ రావాలి. ఫీల్డర్ నుంచి సపోర్ట్ వస్తేనే బౌలర్ అద్భుతమైనటువంటిది. ఇప్పుడు ఫైఫర్ చేశాడు, స్టార్క్ 5 వికెట్స్ తీశాడు. లేకపోతే కనుక ఈవెన్ యాక్చువల్గా అంటే మిగిలినటువంటి బౌలర్లు ఎవరైనా కానీ చేశారు అని అంటే కనుక డెఫినెట్గానే అన్సారీ ఇప్పుడు మనం తన ఫస్ట్ మ్యాచ్లోనే 3 వికెట్లు క్యాచింగ్ అనేటువంటిది ఉండబట్టే 3 వికెట్లు తీసుకోగలిగాడు. సో అందుకని ఫీల్డర్ సపోర్ట్ ఉంటే బౌలర్ డెఫినెట్గా అయితే అవుతారు. ఓవరాల్గా మీరు అన్నట్టు ఏంటంటే మనకి ఈ టైంలో ఇది క్రూషియల్ జంక్స్చర్ పార్ట్నర్షిప్ బలపడుతూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకున్నప్పుడు క్యాప్టెను ఏ బౌలర్ వైపు చూడాలి అనేటువంటిది అర్థం కాకుండా ఉంది. డెఫినెట్గా నేను ఇతని చేతికి కనుక బాల్ ఇచ్చేట్లయితే నాకు బ్రేక్ త్రూ అందించగలుగుతాడు అనేటువంటిది లేకపోవడం ఇండియన్ అంటే ఇండియన్ బౌలర్లు కావచ్చు, లేకపోతే ఫారిన్ బౌలర్లు కూడా కావచ్చు, ఇద్దరు కూడా ఆ రకంగా ఫెయిల్ అవ్వడం అనేటువంటిది ఎస్ఆర్హెచ్ని ఇబ్బంది పెడుతూనే ఉంది, ఇంక్లూడింగ్ క్యాప్టెన్ హిమ్సెల్ఫ్. కమిన్స్ కూడా ఆ రకమైన బ్రేక్ త్రూలను ఇవ్వలేకపోతూ ఉన్నాడు. షమీద్ అంటే ఇంకా కొంచెం మనం సాఫ్ట్ కార్నర్లో చూడొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఇంజురీ నుంచి బయటికి వచ్చాడు. సో ఇప్పుడే వర్క్లోడ్ ఇప్పుడు మోకాలు సర్జరీ చేసుకొని రావడం అనేటువంటిది, అందులోనూ ఒక ఫాస్ట్ బౌలరు, నాట్ దట్ ఈజీ. సో అందుకని కాకపోతే కేవలం అయినా ఇప్పటికీ కూడా యాక్చువల్గా షమీ ఈజ్ గివింగ్ హిస్ 100%. షమీని మనం సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ 200 స్కోర్ అయిన చోట కూడా షమీ హ్యాడ్ హిస్ ఎకానమీ రేట్ మెయింటైన్ చేశాడు అది. సో అందుకని మిగిలినటువంటి ఎండ్లో రాకపోవడం, బౌలింగ్లో మిగిలినటువంటి బౌలర్స్ నుంచి రాకపోవడం, పర్టికులర్గా యాడమ్ జాంపా మనకి ఒక బరువు అయిపోయాడు, బర్డెన్ అయిపోయినటువంటి పరిస్థితిలోనే ఎస్ఆర్హెచ్కి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఐఎమ్ షూర్ అట్లీస్ట్ రాహుల్ చహర్ని కనుక ఇంక్లూడ్ చేసేట్లయితే, అండ్ యాక్చువల్గా కమిందు మెండిస్ ఈస్ రియల్లీ గుడ్. ఈవెన్ యాక్చువల్గా జేషన్ అన్సారీ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. సో అందుకని వీళ్ళ 3 స్పిన్నర్లతోటి కనుక దిగేట్లయితే డెఫినెట్గానే ఇప్పుడు స్లాగ్లో మీడియం పేసర్ని కొట్టినంతటి ఈజీగా స్పిన్నర్ని కొట్టలేము మనం. సో అందుకని ఈసారి డెఫినెట్గానే 3 స్పిన్నర్ల ఫార్మ్తో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్గానే సమ్హౌ ఐ హ్యావ్ ఎ గట్స్ ఫీలింగ్ రాహుల్ చహర్ని మిస్ అవుతున్నామేమో అని. ఈవెన్ యాక్చువల్గా 17th ఎడిషన్లో కూడా, లాస్ట్ ఎడిషన్లో కూడా మనం చూస్తే కనుక వాషింగ్టన్ సుందర్కి అన్ని మ్యాచ్లు ఇవ్వలేదు అతను యాక్చువల్గా అంత తీసుకొని. సో అందుకని అట్లాగా అంటే ఒక మెయిన్ ప్లేయరు, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ని ఎందుకో ఎస్ఆర్హెచ్ టీం 11లో తీసుకోవడంలో మిస్ అవుతోందేమో అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో అది లేకుండా ఇంకా అట్లీస్ట్ ఒక మంచి పని, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ట్రావెస్ హెడ్ని కేకేఆర్కి విరుద్ధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుని వచ్చి, దట్స్ ఎ గుడ్ సైన్. ఇన్స్టెడ్ ఆఫ్ యాడమ్ జాంపా ఇతన్ని తీసుకోవడం అనేటువంటిది మంచి ఇదైంది. సో బహుశా ద సేమ్ ఫార్ములా విల్ బి ఫాలోడ్ ఫర్ గుజరాత్ మ్యాచ్. మన హైదరాబాద్లో జరిగే మ్యాచ్లలో మీరు ఆల్రెడీ అక్కడ ఉంటారు, స్కోర్ వేస్తూ ఉంటారు, అన్నీ ఉంటుంది. కానీ ఈసారి ఎలాంటి పిచ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? హైదరాబాద్లో ఒక్కటి నువ్వు ఏ రకమైనటువంటి ఇదైనా కానీ ఒకటే ఇది ఉంటుంది, బెల్టరే ఉంటుంది. ఓకే, ఏమనుకోవద్దు కానీ కొంచెం అది ఎప్పుడు బెల్టరే ఉంటుంది. ఇప్పుడు ధోని స్టేట్మెంట్ ఒక్కటి చాలు మనం గుర్తు చేసుకుంటే, ఈ పిచ్ మీద 5 days కాదు 10 days ఆడిన రిజల్ట్ రాదు అని చెప్పేసాను. న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ తర్వాత 5 days కాదు 10 days మీరు ఇదే ఆడిస్తున్నా కూడా రిజల్ట్ రాదు అని. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th day కూడా
మ్యాచ్ డ్రా అనే ఉంటుంది కానీ ఈ టీం గెలిచింది అంటే అట్లాంటి బెల్టర్లు ఉన్నాయి. ఈవెన్ యాక్చువల్గా హర్భజన్ సింగ్ సెంచరీ చేసిన తర్వాత కూడా దరిద్రం చాలా భయంకరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేషనల్ హైవేస్ వేసేటువంటి కాంట్రాక్టర్కి తీసుకొచ్చి పిచ్చి నిజంగా చాలా హర్టింగ్ స్టేట్మెంట్ అది. నేషనల్ హైవేస్ కాంట్రాక్టర్ని తీసుకుని వచ్చి పిచ్ క్యూరేటర్గా పెడితే ఇట్లాగే ఉంటుంది వికెట్ అని చెప్పేసి అని. ఏది సెంచరీ చేసిన తర్వాత కూడా ఓకే, బికాజ్ అతను బేసిక్గా బౌలర్. సో కాబట్టి బేసిక్గా బౌలర్ కాబట్టి వికెట్లు తీయాలని కోరుకుంటాడు, సెంచరీ కాదు కదా. సో అందుకని ఆ ఫీల్ అయ్యాడు. సెంచరీ చేశాడు, ఎంజాయ్ చేశాడు, దట్స్ ఓకే. బట్ యాక్చువల్గా యాజ్ ఎ బౌలర్ ఫెయిల్యూర్ కదా. రైట్. సో అందుకని టోటల్గానే ఉప్పల్ వికెట్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఈవెన్ యాక్చువల్గా రంజీ ట్రోఫీ వాటిని కూడా చూస్తే కనుక ఫస్ట్ సెషన్ బౌలర్ ఫ్రెండ్లీ, ఆ తర్వాత నిలబడితే కనుక డెఫినెట్గానే రన్స్ విల్ ఫ్లో. సో ఈసారి కూడా దానికి విరుద్ధంగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇంకొకటి ఏంటి అంటే, ఒక్కటి హైదరాబాద్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా బ్యాంగ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్, డెఫినెట్గా అది యాక్చువల్గా మన ఇది కూడా అంటే ఆ కల్చరే అట్లాంటిది. కొంచెం మంచి దమ్ బిర్యానీ తినేసి కోకో కోలా తాగేసి వచ్చి కూర్చొని అనేటువంటి ఆ తర్వాత పదాన్ని అనలే కానీ మొత్తానికి. కాబట్టి అట్లాగా సో ఆ రకమైనటువంటి మన కల్చరే అట్లాంటిది. అంటే ఒక రకమైనటువంటి ఈజీ గోయింగ్, ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్, కావో పీవో మస్త్ కరో. సో ఆ ఇదిలో ఉంటుంది కాబట్టి మనకి ఎట్లా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటేనే ఎంజాయ్ చేస్తాం, కానీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ని అంత ఇదిగా ఎంజాయ్ చేయలేము మనం. రైట్. అంటే సార్ మెయిన్గా జీటీ టీం విషయానికి వచ్చేటప్పటికి, సో జీటీ టీంలో రెండట్టు మన డిఎస్పీ సాబ్ సిరాజ్ హైదరాబాద్కి చెందినవాడే, మరి ఉప్పల్ పిచ్ గురించి బాగా తెలిసిన పర్సన్. ఇంకొకరు వచ్చి మాజీ ఎస్ఆర్హెచ్ టీమ్మేట్ అయిన రషీద్ ఖాన్. ఇక్కడ ఎన్ని వికెట్లు తీశాడో ఏంటో, ఆయన కెరియర్ స్టార్ట్ అయింది కూడా త్రూ ఎస్ఆర్హెచ్ఏ. ఈరోజు జీటీకి వెళ్ళిపోయాడు, కానీ బాగా తెలిసిన గ్రౌండ్లో మరి వికెట్లు ఎలా తీయాలో కూడా తెలుసు. మరి ఎస్ఆర్హెచ్కి ఇవన్నీ ఏమన్నా కొంచెం ప్రతికూలాలు అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? మనకు కూడా తెలుసు కదా మన వీక్నెస్ ఏంటి, మన బలం ఏంటి, అంటే మన వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది మనకు కూడా తెలుసు. కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. పర్టికులర్గా అంటే సిరాజ్ని నేను పక్కన పెట్టినా కానీ టోటల్గా రషీద్ ఖాన్ ఈజ్ నాట్ ఇన్ దట్ ఫామ్. సో కాబట్టి జీటీ విజయాల్లో రషీద్ ఖాన్ పాత్ర పెద్దగా ఏమీ లేదు. సో అందుకని అది పెద్ద వర్రీడ్ ఫ్యాక్టర్ ఏం కాదు. సిరాజ్ డెఫినెట్గా సిరాజ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. బికాజ్ హీ నోస్ దట్ వికెట్, హౌ ద వికెట్ బిహేవ్స్ అనేటువంటిది. అంటే పర్టికులర్గా ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే కనుక ఏ రకమైనటువంటి స్వింగ్ ఉంటుంది, ఎంత బౌన్స్ ఉంటుంది. సో కాబట్టి లెట్ ఇట్ బి ఏ పెవిలియన్ ఎండ్ ఆర్ ద ఫార్ ఎండ్, ఎక్కడి నుంచి నేను బౌలింగ్ స్టార్ట్ చేయాలి ఏంటి, ఇవన్నీ ఆనుపానులకు తెలిసినటువంటి వాడు. కాబట్టి సహజంగానే అంటూ ఉంటాం కదా, అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదా అని. అలాగనే యాక్చువల్గా అంటే ఇంటి గుట్టు లంకకి చేటు అని చెప్పేసి అని ఊరికినే రాలేదు సామెత. సో విభీషణుడికి రావణాసురుడి యొక్క సీక్రెట్లన్నీ తెలుసు కాబట్టే లంక ఇదైపోయింది. సో అందుకని ఇంటి గుట్టు తెలిసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఇబ్బందే అది ఉండేట్లయితే కనుక. సో అది సిరాజ్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. కాకపోతే వేసేటువంటిది 4 overs, ఫస్ట్ 2 overs పవర్ ప్లేలో వేస్తాడు. సో దాన్ని నెగోషియేట్ చేస్తే కనుక జాగ్రత్తగా సరిపోతుంది, అన్లెస్ హీ గెట్స్ ఎ వికెట్. ఎప్పుడైనా కానీ పవర్ ప్లేలో ఫస్ట్ 2 overs వికెట్ వస్తే కనుక 3rd over కంటిన్యూ అవుతుంది. లేకపోతే డెఫినెట్లీ హీ విల్ కమ్ బ్యాక్ ఇన్ ది డెత్ ఓవర్స్లోనే వస్తాడు. సో అది ఎట్లాగో టీము కూడా తెలిసినటువంటిది, ఈవెన్ మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కూడా తెలిసినటువంటిదే. కాబట్టి జాగ్రత్తగా నెగోషియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి పెద్ద సిరాజ్ ఇంపాక్ట్ ఉంటుందని అనుకోవట్లేదు. ఓకే, కమింగ్ టు ద ఎస్ఆర్హెచ్ టీమ్ ప్లేయింగ్ 11లో ఎవరు మార్పులు ఏమన్నా ఉండే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? మామూలుగా కూడా పెద్ద కనబడట్లేదు. యాక్చువల్గా అన్సారీని ట్రై చేసేసారు, ఈవెన్ కమిందు మెండిస్ని ఎందుకు తీసుకోవట్లేదు అనుకున్నాం. నిన్న అతన్ని కూడా అదే కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా తీసేసుకున్నారు. ఈవెన్ యాక్చువల్గా కాకపోతే ఒకటేంటంటే రాహుల్ చహర్ని ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది ఒకటే ఉంది. రాహుల్ చహర్ని కనుక ఇంక్లూడ్ చేసేట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఇది. బహుశా అదొకటే ఉండే అవకాశం ఉంది. అంతకన్నా ఇంకా పెద్ద చేంజెస్ ఏం లేదు అసలు. ఇంకా అంతకన్నా మనకి ఒకవేళ ఓకే రిజర్వ్స్లో కనుక అద్భుతమైనటువంటి వాళ్ళు ఉన్నారు అనేట్లయితే వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు. రిజర్వ్స్లో ఆలోచిస్తే ఇప్పుడు మనకి అథర్వా టైడే ఈజ్ నాట్ దట్ టైప్ ఇది. సో టైడే పేరు ఒకటే మనకు కొంచెం వస్తూ ఉంటుంది. డొమెస్టిక్లో కూడా అంత పెద్ద అగ్రెషన్ అంటే 150 స్ట్రైక్ రేట్ ఉన్నటువంటిది కాదు. హీ కెన్ ప్లే ది యాంకిల్ రోల్. సో అట్లాంటిది. సో ఒకవేళ తీసుకుంటే కనుక అథర్వా టైడేని తీసుకోవాలా, ఎవరి ప్లేస్లో తీసుకోవాలి? అది కూడా కమిందు మెండేస్ మళ్ళీ ఓవర్సీస్ ప్లేయర్ అయిపోతాడు కదా. సో ఇండియన్ ప్లేయర్స్లో తీసుకోవాలి. ఇండియన్ ప్లేయర్స్లో అంటే అథర్వా టైడేకి ఓపెన్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి డొమెస్టిక్ సీజన్లో. సో కాబట్టి అభిషేక్ శర్మ ప్లేస్లో తీసుకోవాలి. బట్ ఇఫ్ యూ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ ఫార్ బెటర్ అభిషేక్ శర్మ. సో అందుకని ఐ డోంట్ థింక్ ఎనీ చేంజెస్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఓన్లీ దట్ రాహుల్ చహర్
మే ఇంక్లూడ్ ఇన్ దట్. అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎట్లాగూ నువ్వు యు ఆర్ నాట్ టేకింగ్ దట్ అనికేత్ వర్మని బౌలర్గా ఉపయోగించుకోవట్లేదు. సో కాబట్టి అనికేత్ వర్మ ప్లేస్లో ఇతను ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి బౌలింగ్ చేస్తే కనుక బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దట్ విల్ బి ది ఓన్లీ చేంజ్ నాకు తెలిసి, ఇంకేం ఉండదు. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో జరిగినటువంటి టీం ఏదైతే ఉందో 11 అదే 11 ఉంటుంది. కమింగ్ టు ద జీటీకి అయితే అసలు ఇంక వాళ్ళకి 11ని చేంజ్ చేసుకునే అవసరమే లేదు కదా, బికాస్ రియల్లీ డూయింగ్ గుడ్. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా టెవాటియా లాంటి వాడికి ఇంకా బ్యాటింగే అవకాశం రావట్లేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ఇదిలో ఉన్నారు అనేటువంటిది. అదే కావాల్సినటువంటిది. వాళ్ళకి ఏమవుతుందంటే టాప్ 3నే దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. వాళ్ళు కావాల్సిన టీము కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా టాప్ 3నే చేసేస్తూ ఉన్నారు. బౌలింగ్ అయితే కనుక ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే ఒక రకంగా ద బెస్ట్ ఆల్రౌండర్స్ కలిగి ఉందేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా వాషింగ్టన్ సుందర్ని వాళ్ళు కూడా 11లో ఇంక్లూడ్ చేయకపోయిన సందర్భంలోనే వాళ్ళకి మంచి ఆల్రౌండర్లు ఉన్నారేమో అనేటువంటి ఇదిలో ఉన్నటువంటి పరిస్థితి. సాయి కిషోర్ ఈజ్ రియల్లీ గుడ్, ఈజ్ రియల్లీ గుడ్, బాగా చేస్తూ ఉన్నాడు. తమిళనాడు క్యాప్టెన్సీ చేశాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెచ్యూరిటీ అనేటువంటిది చాలా ఇదిగా కనబడుతూ ఉంది సాయి కిషోర్లో. సాయి సుదర్శన్ ఆన్ టాప్ ఆఫ్ కోర్స్. సో ఇద్దరు తమిళియన్స్, తంబీలు చాలా బాగా చేస్తున్నారు గుజరాత్కి. సో అట్లాగనే ఈవెన్ యాక్చువల్గా ప్రసిద్ధి కృష్ణ నోన్ ఫర్ హిజ్ ఎకానమీ ఇది, అండ్ సిరాజ్ మంచి ఫామ్లో ఎప్పుడైతే బెంగళూరు మీద తన పాత ఫ్రాంచైజీ మీద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటుంది. సో అందుకని అందరూ బాగున్నారు కాబట్టి వాళ్ళల్లో పెద్ద మార్పులు చేసేటువంటి అవకాశం లేదు. ఐ థింక్ ద సేమ్ 11 దే విల్ ఫీల్డ్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ సార్, రేపు టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకోవాలా బౌలింగ్ ఎంచుకోవాలా? ఇక్కడ ట్రెండ్ ఏమో అసలు యాక్చువల్గా బౌలింగ్ చేయడం అనేటువంటి, టాస్ గెలిస్తే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీమ్ స్ట్రెంత్. ఇప్పుడు అట్లా అనుకుంటే కనుక యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ స్ట్రెంతే బ్యాటింగ్. సో కాబట్టి టాస్ గెలిచినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచింది కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి అద్భుతమైనటువంటి స్కోర్ 286 ఆన్ ద బోర్డ్ పెట్టి గెలిచాం మనం. సో అట్లాంటప్పుడు కేకేఆర్కి విరుద్ధంగా కమిన్స్ టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయడం ఏంటంటే మిగిలిన అందరిది దారిలోనే నేను ఫాలో అవుతా అనేటువంటిది కాదు కదా. సో అందుకని అంటే చెప్పేది ఏంటంటే టోటల్గా ఈ ట్రెండే ఇప్పుడు అలా ఉంది. టాస్ గేలు, బౌలింగ్ చేయి, తర్వాత మ్యాచ్ గేలు అనేటువంటి ఇదిలో ఉంది, ఎక్సెప్ట్ మన లాంటి 1-2 మ్యాచ్లను మినహాయిస్తే కనుక. సో ఈ రేపు కూడా పెద్ద ఇబ్బంది, అదే పెద్ద చేంజ్ ఏమి ఉండదు. టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికే ఇది అవుతాడు. ఎంత ఏమవుతుందంటే క్రికెట్ ఈజ్ సైకలాజికల్ గేమ్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. సైకలాజికల్ గేమ్ అవుతుందంటే సెకండ్ బ్యాటింగ్ చాలా ఈజీ, ఎందుకంటే బౌలర్ గ్రిప్ దొరకదు, కొంచెం ఆ ఇంపాక్ట్ ఉంటుంది, డెఫినెట్గానే ఆ డ్యూ ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అట్లాగా కాదు కదా. మొట్టమొదట నువ్వు స్కోర్ బోర్డు మీద ఎంత స్కోర్ ఇప్పుడు వాళ్ళు 200 పెట్టారు కాబట్టి ఓడిపోయింది. సార్ సైకలాజికల్గా డౌన్ అయిపోయాం. సో అందుకని అంటే నా అడ్వైజ్ అయితే కనుక బెటర్ బ్యాట్ ఫస్ట్, టాస్ గెలిస్తే కనుక బ్యాటింగ్ చేయడం అనేటువంటిది. బట్ ఇప్పుడున్నటువంటి టెండెన్సీని ఫాలో అయ్యేట్లయితే మాత్రం బౌలింగే చేసేటువంటి అవకాశం ఉంది. బట్ రేపు ఎందుకు స్టిల్ నాకు ఒక గట్స్ ఫీలింగ్, ఎస్ఆర్హెచ్ ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం దే గో ఫర్ బ్యాటింగ్. అదే జీటీ గెలిస్తే కనుక బౌలింగ్ చేస్తారు. బట్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు రేపైతే. సో ఎయిదర్ వే మొత్తానికి రేపు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్. ఓకే, నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్టు. సో ఓవరాల్గానే ఎస్ఆర్హెచ్ బ్యాట్ చేసే అవకాశం ఉంది రేపు. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. మెయిన్గా అయితే రేపటి మ్యాచ్లో అయితే ద బెస్ట్ టీమ్ గెలవాలని కోరుకుందాం. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ గెలవాలి, మళ్ళీ ఫామ్లోకి రావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.